హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని వలస అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని జుక్కంటి జగన్నాథం గారు రచించడం జరిగింది. వలస అంటే ఏంటి అంటే ఒక ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం ఇంకొక ప్రాంతానికి వెళ్ళే వాళ్ళను వలస కూలీలు అంటారు. ఈ పాఠంలో ఎవరు వలసకెళ్ళారు, ఎందుకు వలస వెళ్ళారు అని తెలుసుకుందాం. ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవి పరిచయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ కవి పేరు జుక్కంటి జగన్నాథం. జననం: వీరు 20 జూన్ 1955లో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగెళ్లపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు జుక్కంటి సుశీల, దుర్గయ్య. ఇక్కడ కవితా సంపుటాలు చూసుకుంటే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తల్లి కొంగు, తరంగం, చిలుక రహస్యం, చెట్టును దాటుకుంటూ, పాస, ఒకరోజు 10 కాయలు ఇవన్నీ కూడా ఇతని కవితా సంపుటాలు. ఇయర్స్తో రాయడం ట్రై చేయండి. తర్వాత ఇక్కడ పురస్కారాలు చూస్తే రావి శాస్త్రి కథా పురస్కారం, సినారే కవితా పురస్కారం, తెలంగాణ ఉత్తమ సాహిత్యవేత్త పురస్కారం ఇవన్నీ కూడా వీరి పురస్కారాలు. ఇది కవి పరిచయం. ఇక్కడ పాఠ్యభాగ నేపథ్యం చూసుకుంటే కార్పొరేట్, ప్రైవేట్ అవన్నీ కూడా మన తెలంగాణలోకి వస్తాయి. అవి రావడంతో అనేక కుల వృత్తులు కూడా నశించిపోతాయి. అందరు కార్మికులు కూడా రోడ్డున పడ్డారు. బతుకు తెరువు కోసం వలసపోయిన జీవితాలను తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సారాంశంలోకి వెళ్తే ఇక్కడ పాత్రలు చూసుకుంటే మైసయ్య తండ్రి, వీరి కొడుకు పేరు రాజేశం. అయితే మైసయ్య చేనేత కార్మికుడు. పుట్టి పెరిగిన ఊరు సుంచనకోట ఇది. అయితే రాజేశం పుట్టిన తర్వాత పుట్టిన ఊరును వదిలి సిరిసిల్లకు వస్తారు. సిరిసిల్ల అనేది ఒక పట్టణం, అక్కడికి వలసకు వస్తారు. ఇక్కడ సుంచనకోటలో ఉన్నప్పుడు తాత, తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన మగ్గాన్ని నేసుకుంటూ అమ్ముకుంటూ మైసయ్య ఉండేవాడు. తండ్రి చనిపోవడం, కుటుంబ భారం అంతా మైసయ్య మీద పడుతుంది. ఇలా మైసయ్య బాగా ఆలోచించి మేనమామ బిడ్డని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళికి 200 అప్పు అవుతుంది. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నేత చీరలకు గిరాకీ మొత్తం తక్కువ అయిపోతుంది. ఇక్కడ మైసయ్య భార్య నీళ్లు పోసుకుంటుంది, తల్లిగారింటికి పోతుంది. గ్రామంలోకి మిల్లు అంటే మిల్లులో తయారైన బట్టల దిగుమతి ఎక్కువగా జరుగుతుంది. దీంతో చేనేత కార్మికుల మీద ప్రభావం చూపుతుంది. అందరు కూడా అక్కడికి వెళ్తారు. వీళ్ళకు చాలా ప్రభావం చూపుతుంది. ఇక్కడ డబ్బు కట్టమని షావుకారు పంపిన మనిషి, కొడుకు పుట్టిందనే వార్త ఒకటేసారి వస్తాయి. షావుకారు డబ్బు పంపమనే వార్త, కొడుకు పుట్టిన వార్త ఒకటేసారి వస్తాయి. అతను సంతోషపడాలో అర్థం కాదు, బాధపడాలో కూడా అర్థం కాదు. ఇలా ఉన్నప్పుడు బతుకు తెరువు కోసం ఊరు వదిలి వేరే ఊరికి వలసపోవడం తప్ప వేరే మార్గం కనిపించదు మైసయ్యకు. అట్లా సిరిసిల్లకు చేరుకుంటాడు. సిరిసిల్ల అని ఒక పట్టణం. ఒక సేటు దగ్గర కూలి పని చేస్తాడు. ఇక్కడ మైసయ్య కొడుకు పేరు రాజేశం. ఇతను 4వ తరగతి చదువుకుంటూ ఉంటారు. డబ్బు లేక చదువు కూడా ఆగిపోతుంది. ఇక్కడ గ్రామంలో వర్ష ప్రభావం పరిస్థితులు, కరువు కాటకాల వల్ల వలసలు చాలా ఎక్కువ అవుతాయి. ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే కరెంటుతో నడిచే పవర్లూమ్ అవన్నీ కూడా వస్తాయి. దాంతో చేతితో చేసే మగ్గాలు మొత్తం కూడా తగ్గిపోతుంది. అయితే రాజేశం ఏం చేస్తాడు అంటే పవర్లూమ్ నడపడం, ఆ మిషన్ని నడపడం నేర్చుకొని అందులో పనిమంతుడు అవుతాడు. రాజేశం పెళ్లి వయసుకు వస్తాడు. అతనికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినందుకు 2000 బాకీ అవుతుంది. ఇలా తర్వాత అప్పు తీర్చే మార్గం కనబడలేక భీంబడికి వలసపోయి 2 సంవత్సరాలు పని చేస్తే అప్పులు తీర్చొచ్చు అని నిర్ణయం తీసుకుంటారు రాజేశం. ఇంట్లో వాళ్ళు అంగీకరించారు. ఎందుకు? రాజేశంకి పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు. చివరకు అందరినీ ఒప్పించి భీంబాడికి వలస వెళ్తాడు రాజేశం.
ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ బోరున ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడే అతని జీవితంలో ఇప్పుడే పెళ్ళైపోయింది. ఇప్పుడే వెళ్తాడు అంటే డబ్బు ఇంత వలస వెళ్ళే అవసరం ఉంది. డబ్బు లేక, తిండి లేక ఇలా వలసపోతున్నారు. ఇంకా మిషన్ ప్రభావం అంతా కూడా చేనేత కార్మికుల పైన పడుతుంది. ఇలా చాలామంది మన తెలంగాణలో చాలామంది వలసపోయారు. ఇప్పటికి కూడా వలసలు వెళ్తూనే ఉన్నారు. ఇది ఈ వలస అనే పాఠం. Thanks for watching. Please do like, share and subscribe TN Spear channel.